I want to marry this guy, yaar. First no ivo naku. Sorry, Arnold. You are eliminated. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డిషో చౌదరి. సో ఈరోజు మనం ప్రెజెంట్ వరంగల్లోని హనుమకొండలో ఉన్నాం. సో D14 డాన్సర్ అర్నోల్డ్ వాళ్ళ హోమ్ టూర్ చేయడానికి వచ్చాం. సో వాళ్ళ ఇల్లు ముందుందంట. సో కార్ వెళ్ళడానికి దారి లేదు. సో మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో పదండి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం. హాయ్ అన్న. అన్న హాయ్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నేను నా పేరు డిషో చౌదరి. నేను ఆదాన్ తెలుగు నుంచి వచ్చిన. సో మనోడిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన. సో మనోడేడి అంటే ఇప్పుడే బయటకు వెళ్ళండి అన్న. సరే, మేము హోమ్ టూర్ చేద్దాం, మనోడిని ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఓకే, మనోనికి కాల్ చేయండి ఒకసారి. చేస్తాను. గురించి వచ్చిన హైదరాబాద్ నుంచి. సో హోమ్ టూర్ చేద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం. ఏడికైనా పొద్దు నుంచి షాప్కి పోయినా? సరేనా, పద లోపలికి పోదాం. ఇదన్నా మా సామ్రాజ్యం. మీదేనా? చలో, ఫస్ట్ ఇడికి రాగానే శేఖర్ మాస్టర్ కనిపిస్తుంది కదా. ఇది ఎప్పటిది? ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు అన్న. చిన్నగా ఉన్నప్పుడా? సో అంటే అప్పటికి శేఖర్ మాస్టర్ తెలుసా నీకు? లేకుంటే తెలుసు అన్న. ఆల్రెడీ డీలే చేసిన అన్న. డీలే చేసినాక ప్రోగ్రామ్ శేఖర్ మాస్టర్ దగ్గరికి. ఓకే, ఇదా? నువ్వు డీలా D10, 11, 12 అప్పటి నుంచి చేస్తున్నావు అంటగా? అంటే సైడ్ డాన్సర్ కన్నా. ఆహా, సైడ్ డాన్సర్ గా కూడా చేసినావా? కానీ నువ్వు ఎప్పుడు జనాలకు తెలుసు మరి? నేను అంటే అప్పుడు యశ్వంత్ మాస్టర్ దగ్గర ఒక సాంగ్ చేసిన అన్న, కట్టప్పది. అప్పుడైతే తెలుసు. మళ్ళీ D14కి వచ్చినాక చెప్పిన ఇక నేనే కట్టప్ప కట్టప్ప అంటారు అందరు. ఓకే, సో ఇది ఎప్పటిది? మైకేల్ ఇది క్రాంతి అన్న అని ఒక అన్న ఉండే అన్న. అన్న ఇచ్చిండు ఫస్ట్ ప్రైజ్. ఓకే, ఇది ఈశ్వర్ డాన్స్ అకాడమీ రఘు మాస్టర్ని పిలిపించినప్పుడు ఈ అన్న ఈశ్వర్ అన్న. సో ఈ డాన్స్ మాస్టర్లు మొత్తం నీ గురించి ఏమన్నా మాట్లాడతారా? ఎప్పుడన్నా ఏమన్నా మాట్లాడిరా నీ ముంగట? అంటే రఘు మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ అంటే మంచిగా చేసినవరా, ఇట్లనే ప్రాక్టీస్ చేసుకో అది అని చెప్పేసి. అంటే డీకి పోకముందు నువ్వు? పోకముందే అన్న. పోకముందేనా? తిన్నావా మరి నువ్వు? తిన్నా. ఏం తిన్నావు? రైసే అన్న. రైసేనా? ఏమి ఇష్టం నీకు ఎక్కువ ఫుడ్? బిర్యానీ అన్న. బిర్యానీ? ఇది టీవీ. ఇది నువ్వేనా ఇది చిన్నప్పుడు? లేదన్నా. ఈయనకి బొట్టు ఎవరు పెట్టారు? నువ్వు పెట్టినావు? నువ్వు పెట్టినావా? నాలా కొత్తపల్లి ఉన్నట్టు మొత్తం. బీజేపీకి సపోర్టా? అవునన్నా. అవునా? ఎందుకురా బీజేపీకి? ఎందుకు? మా బాబా ఆ పార్టీ అన్న. ఓకే. సో ఇంకోటి బీరో మీద ఏదో రాసిన, ఏంది అది? చదువు, నువ్వే చదువు. మా డాడీ నాకు ఐఫోన్ తీసుకోడు, రేపు అంటాడు కానీ తీసుకోడు. ఇది ఫిక్స్. ఎందుకు రాసినావు ఇది? అంటే బర్త్డే రోజు తీసుకుంటా అన్నాడు అన్న డాడీ. తీసుకోలే. 1 year దగ్గరకు వస్తుంది. తీసుకోలే. ఇంకా తీసుకుంటా అన్నాడు. అందుకనే రేపు అని రాసిన అన్న. సరే, నీకు ఐఫోన్ ఎంత కావాలన్న రీల్స్ చేయడానికి? ఇప్పుడు నార్మల్ ఫోన్ ఏ ఫోన్ ఉంది దగ్గర? ఆండ్రాయిడే కదా. మరి దాంట్లో వస్తాయిగా. అంటే అలా బాగా వస్తాయి అన్న క్వాలిటీకి ఇట్లా అన్ని. అందుకే. ఐఫోన్ ఎంత? ఐఫోన్ ఎంత రేట్? ఎంత? 70,000 అట్లున్నాయి అన్న. మరి చెప్పు. చూస్తాను ఇక.
అంటే చూస్తా కాదురా, ఇప్పుడు మన ఫ్యామిలీని అంతా మనం చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు నీకు మెచ్యూరిటీ వచ్చింది, మనం ఫ్యామిలీ ఏంది అదంతా మనం తెలుసుకొని మనం అడగాలిగా. మళ్ళీ ఇప్పుడు డాడీ ఎక్కడెక్కడనో కష్టపడి వచ్చి మళ్ళీ అవన్నీ పైసలు తెచ్చి అవన్నీ ఇప్పుడు నువ్వు ఇక్కడ రాసి పెట్టినావు, డాడీ రోజు చూసి ఏమనుకోవాలి, నా కొడుకు దీని మీదనే ఐఫోన్ కావాలంటున్నా అని చింత పెట్టుకొని ఎడిగింది సార్ చెప్పు, అవునా కదా? అవునన్నా. కదా, అన్నీ ఆలోచించాలి డాడీ గురించి, సరేనా? ఓకే అన్న. చలో నెక్స్ట్ దేవుడి దగ్గరికి వద్దాం, దేవునికి మొక్కుదాం. సో దేవుని మొక్కేటప్పుడు నేను ఒకటి గమనించిన, హ్యాండ్కి అన్న నేర్ పాలిష్ పెట్టుకున్నావు. ఎవరు పెట్టిరు? బాగా పెట్టిరు? నేనే పెట్టుకున్నా. ఎందుకు ఇష్టమా? అంటే స్టైల్ కన్నా. ఏం స్టైల్ రాది? అంటే గర్ల్స్ ఎందుకన్నా అంటే బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ పెట్టినా నేనే. అవునా? చలో ఇక్కడ బాగానే ఉన్నాయి కానీ నీకు ఇన్నిగానే ప్రైజ్లు వచ్చినాయా? అన్ని ఫస్ట్ ప్రైజ్లే అన్న. అన్ని ఫస్టేనా? కాదు, నీకు ఇంతగానం టాలెంట్ ఉందిగా. అంటే కొన్ని ఇంతకు ముందుకు బయట అంటున్నారు అనమాట, ఇంకా చాలా వచ్చినాయి అవన్నీ బయట లేవని. అన్నీ నాకు ఇన్నిగానే వచ్చినాయి అని చెప్పి అందరికి చూపించాలి కదా, ఎందుకు దాపెట్టిన లోపల? అంటే ఇక ఊరికి నాన్న పక్కింట్లు ఉన్నాయి. సో ఇన్నిగానం ప్రైజ్లు వచ్చినాయిగా, ఇవి ఎప్పుడెప్పుడు వచ్చినాయి? ఇవి నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాయి అన్న, నాకంత గుర్తులేదు. మమ్మీని చెప్పు. సరే మమ్మీని పిలుద్దాం. సో మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందేమో. సో చెప్పమ్మా వీటి గురించి. సో కొన్ని దాచిపెట్టారు అని అంటున్నారు కదా, సో ఎందుకు దాచిపెట్టారు? అన్ని బయట కనిపిస్తే మనోడు హైలైట్ అవుతాడు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చూస్తారు. ఓకే ఓకే. ఇవి ఎప్పుడెప్పుడు వచ్చినాయి? అంటే మనోడిని అడిగితే మొత్తం చిన్నప్పుడు వచ్చినాయి అన్న అంటుండు. అంటే ఏ ఏజ్ లో నుంచి వచ్చినాయి? 5 years నుంచి వచ్చింది. 5 years ఉన్నప్పుడు మనోడు డాన్స్ అసలు 3 years నుంచే డాన్స్. ఇంకా అప్పుడు ఇంకా కొంచెం తెలియదు కదా అన్నట్టుగా 5 years నుంచి ఇదేమో క్రాంతి డాన్స్ అకాడమీ అని ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టిండు తను సుప్రభా హోటల్. ఆయన టాలెంట్ చూసి ఇట్లా తీసుకురారంటే అక్కడ ఎంట్రీ తీసుకెళ్తే అది ఫస్ట్ ప్రైజ్. ఇది క్రాంతి డాన్స్ అకాడమీ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ 7 prizes వచ్చాయి అన్నయ్య. అంటే 1 to ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎన్ని యానివర్సరీలు అయితే అన్ని కరెక్ట్ చేసేది అక్కడ. అటెండ్ చేసేది. క్రాంతి అంటే ఎవరు అసలు? క్రాంతి అంటే ఆయన కూడా డాన్సర్ అన్నయ్య. ఓకే. తను ప్రతి అనాథ పిల్లల కోసం అని ప్రోగ్రామ్ కనెక్ట్ చేసి ఓకే పిలుస్తా ఉంటాడు. చిన్న డబ్బులని అనాథలకి కనెక్ట్ చేస్తాడు. సో ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు వీడితో పాటు? పాప ఏం చేస్తుంది? పాప 10th class. 10th class. సో మనోడు ఏం చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడైతే యాక్చువల్గా 9th class. నువ్వు అమ్మని ఎందుకు అట్లా చూస్తున్నావురా? ఏం చెప్తుంది అమ్మ? చదువుతున్నారా చదవలేదా? చదవంటే ఇష్టమా మరి నీకు? లేదన్నా, మరి అంత ఇంట్రెస్ట్ లేదు, తక్కువ. సో ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? నేనైతే డాన్సరే అన్న, పెద్ద డాన్సర్ కావాలి, కొరియోగ్రాఫర్ కావాలంతే నా గోల్. ఫస్ట్ గోల్ అయితే D టైటిల్ కొట్టాలన్న, అంతే. ఇది ఎవరిది ఫోటో? ఇది మా మమ్మీ, మా పిన్ని, మమ్మీ వాళ్ళ చెల్లె. సో ఇందులో మొత్తం నువ్వు ఇన్నిగానే ఫోటోలు ఎవరు దింపారు? ఇన్నిగానే ఫోటోల్ని? అక్కయ్య అన్న. అక్కనా? సో అక్కని మిస్ అవుతున్నావు, అక్క హాస్టల్ అంట కదా? అవునన్నా. సో నీ పేరేం పేరు? నిన్ను అందరు లడ్డు లడ్డు అంటారు. సో మరి అర్నోల్డ్ అని చెప్పేసి ఎవరు పెట్టారు? మా మాస్టర్ అన్న అప్పుడు వర్కౌట్స్ బాగా చేసేది, బాడీ ఉండే. ఓకే. దానివల్ల డాన్స్ బాగా చేసేది. వర్కౌట్ నువ్వు చేస్తుండేనా అన్న? అవునా? సిక్స్ ప్యాక్స్ కూడా ఉన్నాయి అన్న. ఓకే. అందుకనే ఆర్నాల్డ్ అని పేరు పెట్టిండు మాస్టర్. ఫోటోస్ ఉన్నాయి అవి? నువ్వు ఫోటోస్ అన్న? అక్కయ్య అన్న. ఈ ఫోటోలో అక్కనే దించిందా? ఫోటోలో అక్కనే దించింది అన్న. సో ఈడ ఎవరెవరు? డాడీ, అక్క, మమ్మీ, నువ్వా? నేనన్నా. సో మీ నలుగురిని పిలుద్దాం. మీ నలుగురిని పిలిచేసి ఒక కొంచెంసేపు మాట్లాడదాం. అసలు మమ్మీ డాడీ ఎట్లా ఫీల్ అవుతారు, అక్క ఎట్లా ఫీల్ అవుతుందో, ఇంత మంచి డాన్సర్ అయినావు కదా, సరేనా? సరే వాళ్ళని పిలుద్దాం. చలో డన్. సో నలుగురు వచ్చేసిరు, ఇక మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. సో మన గురించి ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తావు? ఫస్ట్ అంటే ఫస్ట్ చెప్పడం అంటే వాడు పుట్టిన గాడి గిఫ్ట్ అన్న, అదైతే ఫస్ట్ మెయిన్. సో మన దగ్గర డాన్స్ టాలెంట్ ఉందని ఎప్పుడు గుర్తించినాను? 2012 అన్న. 2012లో మనోని ఏజ్ ఎంత ఉండే? 3 years అన్న. 3 years ఉన్నప్పుడు డాన్స్ నేర్చిందా? 3 years బాబు నుంచి డాన్స్. ఆ టైంలో అసలు ఏం తెలియదు కదన్నా. చేస్తున్నాను అప్పటికి. మన ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఈవెంట్ ఉండే. ఓకే. పుట్టింది 2009లో April 28. ఓకే. 2012లోనే ఇక్కడ యూనివర్సిటీలో ఆడిటోరియం ఓపెనింగ్ స్టార్టింగ్ డాన్స్ చేయించుకున్నాం. ఓకే. డాన్స్ వీడియోలు ఉన్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి CDలో ఉన్నాయన్న, పంపిస్తాను సెండ్ చేస్తాను. ఓకే. సో ఇక అప్పుడు గుర్తించి మనోని డాన్స్ ఐడియా పంపాలని చెప్పేసి ఇప్పుడు మనోడు స్కూల్ కూడా వెళ్తలేడంట. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ ఏరియాలో
వెళ్ళట్లే అంటే మీకు కూడా ఇంట్రెస్ట్ లేదా అంటే స్కూల్కి ఎందుకు పంపాలి అది ఇది అని చెప్పేసి? లేదండి, వాడికి ఉన్నది డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, దాని ఇంకా మళ్ళీ ఇటు కాకుండా అయితే వాడు అటు కాకుండా అవుతాడు. ఏదైనా ఒక ట్రాక్ లేకపోతే బాగుంటుంది కదా ఆలోచన ఉంది. దానికోసం చెప్పమని అట్లానే కాదు. సో పాప ఏం చేస్తుంది ఇప్పుడు? పాప 10th క్లాస్ అండి. ఓకే, 10th అమ్మను. సో ఎక్కడ? ఓకే, ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టరా? సో మరి 10th ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి మరి? 10/10. సో ఆల్ ద బెస్ట్, మంచిగా చదువుకోవాలి. సో మనోడిని ఇప్పుడు మీరు ఈడున్నోళ్ళు హైదరాబాద్ రావాలంటే చాలా కష్టం, అది కూడా డి స్టేజ్ మీద నిల్చున్నాడంటే అది గ్రేట్ థింగ్ అది. సో ఆ ఛాన్స్ ఎట్లా వచ్చిందన్న? అంటే ఆడిషన్స్ పడ్డప్పుడు తీసుకెళ్ళినా. అంటే ఫస్ట్ ఆడిషన్ అంటే ఫస్ట్ అట్లా కదన్నా, ఇక్కడికి ఫస్ట్ మనకు 2017 అనుకుంటా. అప్పుడు నేను ఆటో డ్రైవ్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఆటో ఉండే. ఓకే, ఆటో డ్రైవ్ చేస్తుంటే యశ్వంత్ మాస్టర్ వచ్చింది ఇక్కడికి. వచ్చినప్పుడు ఏం చేసిందంటే అందరికి అప్పుడు మాకు ఆటో వెనక స్టిక్కర్స్ అవి పెడతారన్న, మాకు బ్యాక్ సైడ్ స్టిక్కర్స్. అవునవును. అబ్బాయి ఇట్లానే యశ్వంత్ మాస్టర్ అంటే అప్పుడు నాకు డి అంటే చాలా పిచ్చి. ఫస్ట్ నుంచి నేను డి చూస్తాను. మైకల్ జాక్సన్ అంటే చాలా నాకు ఇష్టం. మళ్ళీ చిరంజీవి సార్ అని ఇంకా చాలా లైక్ అన్న. అట్లా సార్ ఇప్పుడు అప్పుడు కూడా సార్ సిడీలు బాగా చూసేది, సినిమాలు అట్లా ఇట్లా ఇక స్టైల్గా కొంచెం నేను కూడా అప్పుడు కొంచెం డ్యాన్స్ ఇట్లా నేను కూడా చేసేది ఇట్లా అట్లా ఇట్లా వాడిని కంటిన్యూగా వీడిని చూపించుకుంటూ సీడీ పెట్టేసి వాడిని కొట్టు వేసుకుంటూ ఉండేది. సో అంటే మీకు కూడా డాన్స్ అంటే ఇష్టం అని చెప్పి నాకు తెలిసింది అనమాట. అంటే వీడికి వచ్చేటప్పుడు నేను బయట నిలబడి ఉంటే ఇక వీళ్ళు వచ్చి అందరూ మాట్లాడారు. సో మీ ఇద్దరికి కూడా డాన్స్ అంటే ఇష్టం అంట. అవునండి, డాన్స్ చేసినా మరి మీరు ఇద్దరు? చేస్తాను. మా భార్య కూడా డాన్స్ బాయ్స్, పాప కూడా డాన్స్ బాయ్స్. ఇక నలుగురు మొత్తం అందరూ ఫ్యామిలీ డాన్సర్స్ అనమాట. సో నాకు లాస్ట్ లో ఒక డాన్స్ కావాలి మరి మీ నలుగురిది. చేస్తారా? చాలా సూపర్. మీరు లవ్ మ్యారేజ్ అన్న? అంటే ఇక మాకు లవ్ అని కాదు కానీ ఇక మా మీనా మరదలు అన్న. సో మీరే చదివించారంట కదా? అవునన్నా, నేనే తీసుకొచ్చి చదివించుకున్నాను. 10th పాస్ కాగానే తీసుకొచ్చి నర్సింగ్ జాయిన్ చేసినాను హాస్టల్లో. మరణాపు దాకా మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళ ఊర్లో తీసుకెళ్ళి ఒప్పించి తీసుకొచ్చుకొని హాస్టల్ చేసి చదివించిన తర్వాత మళ్ళీ పాస్ అయినాక అందరికీ, ఎందుకంటే ఒక అమ్మాయి మనం తీసుకొచ్చిన రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టు మళ్ళీ తీసుకుపోయి అందరికి సర్టిఫికేట్ చూపించి అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, అయితే డి ఆడిషన్లో ఫస్ట్ మనం డాన్స్ చేయగానే అక్కడ జడ్జెస్ ఏమన్నారు అంటే ఆడిషన్లో? ఆడిషన్ అంటే మనకి ఏం చెప్పరు కదా అన్న. ఫస్ట్ తర్వాత కాల్ వస్తుంది. ఓకే, తర్వాత కాలేజ్ ఇట్లా బాబు సెలెక్ట్ అయ్యాడు సార్, మీరు హైదరాబాద్ కావాలి అని చెప్పేసి. ఓకే, అంటే ఫోన్ చేసినప్పుడు ఎట్లుండే మీ అంటే అంటే ఇక మాకు అప్పుడు ఎట్లాంటి ఎందుకంటే డి స్టేజ్ అనేది అది సరసన ఎవరు దొరకదండి. ఎందుకంటే ఆల్రెడీ నేను అందులో వర్క్ చేసినప్పుడు కూడా చూసేది చాలా మంది ఇక్కడెక్కడి నుంచి వచ్చేది ఫ్లైట్లో వచ్చి వాళ్ళు కూడా ఇబ్బంది పడి అక్కడ స్టే చేసి కంటిన్యూ తిండి లేక వాళ్ళు ఉండి ఆడిషన్ కోసం ఉండే పిల్లలు కూడా పేరెంట్స్ ఉండి చేసినా కూడా వాళ్ళకు ఛాన్స్ రాకపోయింది. అలాంటివి మాకు రాగానే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎలిమినేషన్ అప్పుడు కూడా మీతో అంటున్నారు అనమాట, అంటే ప్రదీప్ గారే అన్నారనమాట, మీరు ప్రొడక్షన్ హౌస్ లో మీరు వర్క్ చేసి దాని తర్వాత మనోడు కూడా అని చెప్పేసి. ప్రొడక్షన్ హౌస్ లో మీరేం వర్క్ చేస్తుండే? అంటే నేను డ్రైవర్ అన్న, కార్ డ్రైవర్ చేసి. అప్పుడు యశ్వంత్ అన్న ఇక్కడికి వచ్చినప్పుడు వీడి పర్ఫార్మెన్స్ చూసిండన్న, సార్కు చూపించినాక 70 మంది దాకా డాన్స్ చేస్తే ఎవరిది నచ్చింది, మా ఊది నచ్చింది. అప్పుడప్పుడు సార్ స్టేజ్ పైకి ఎక్కి పేరెంట్స్ పిలవండి అని మేము ఇద్దరం పోయినాం. ఒక్కటే మాట చెప్పిండు, నన్ను నేను చూసుకుంటున్నా డాన్స్ చేస్తే, వీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వీడిని వదలకండి, మీకు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను. వెంటనే మంజు అన్న అసిస్టెంట్ ఉండే, వెంటనే కార్డు ఇచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చి మీరు ఒక 2 days తర్వాత కాల్ చేస్తాం సార్ అని వెళ్ళిపోయింది. ఆ రోజు ఒక 2 days వరకు అట్లా వెయిటింగ్ చేసిన కాల్ వచ్చింది. మంజు అన్న ఆల్రెడీ ఫోన్ చేసి సార్ ఇట్లా మీరు ఒకసారి హైదరాబాద్ రండి, మీతో మాస్టర్ మాట్లాడతారంటే అటు వెళ్ళాం. వెళ్ళాక మాస్టర్ నేను టూల్ ఇచ్చేవారు అనుకుంటా, లోటస్ ఫౌండ్ దగ్గర అక్కడ సార్ క్లాస్ ఉండే. ఇక వెతకంగా దొరికిందండి. అక్కడ గల్లీలో ఒక గంటన్నర తిరిగి దొరుకుతలేదు అసలు. పక్కకే ఉంది కానీ ఎవరు చెప్పట్లేదు, ఇద్దరు చదువుతారు అంటే ఇక్కడ దొరకట్లేదు. తిరిగి అక్కడ దొరకట్లేదు. పోయినాక సార్ లేకుండా, నెక్స్ట్ మాస్టర్ లేకుండా 7:30కి వచ్చిండు. వచ్చితో వీడిని అడుగుతాడు, వాడేడి బాబు ఏడి అని. వచ్చుతో అయితే చేసాడు, సార్ బాగున్నారు అట్లా ఇట్లా అని చేసి. నాకు ఇక పెద్దవాళ్ళు కదా సార్, ఎట్లా ఉంటుంది మనం కొంచెం ఇక అని ఇట్లా పట్టుకున్నాడు. దాన్ని మన సోఫాలో కూర్చుని పెట్టుకుని ఇక నాకు కూర్చొని సార్ పరిచయం ఉన్నట్టు మనోడు అన్నట్టు మాట్లాడుతా నాకు భయం అవుతుంది అప్పటికి. ఎందుకంటే మనం పరిచయం లేదు సార్, పెద్ద కొరియోగ్రాఫర్ అట్లా అట్లా అని చెప్పినాక అట్లేం లేదు సార్ మీరు తీసుకొని రండి. వెంటనే మరి ఇక్కడ వచ్చినాక డబ్బులు లేవు, ఎవరు ఇస్తారు సార్ అంతా మనకు స్పాట్ అంటే ఎవరు నమ్మరు కూడా. ఇంకా వాడికి అప్పటికే అన్నారు చాలా మంది, వాడికి డాన్స్ ఎందుకు అట్లా ఇట్లా వాడి లైఫ్ వేస్ట్. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు అన్న, నాతో చాలా మంది ఉండే ఫ్రెండ్స్, మంచి సర్కిల్ ఉండే. అది అలాంటిది అందరూ డిలైట్ అయిపోయాం. వీడాన్ని వేసేవాడిని పూరణ చేసుకుంటాను, వీడంతా పిచ్చి గిచ్చి అని చెప్పేసి అందరూ కట్ అయిపోయాను. ఇక అప్పుడు కట్ అయినా మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు మనకు సెల్ఫీ కోసం అరే ఒక మా ఫ్రెండ్ దిగుతాడు అట్లా. అప్పుడు నీ ఫీలింగ్ ఏముండే అన్న? అప్పుడు బాధ ఉండే అన్న, అప్పుడు బాధ ఉండే. వచ్చి నీ కొడుకుతో నాకు సెల్ఫీ కావాలరా అని అన్నప్పుడు ఫుల్ ఫీల్ అన్న, ఇంకేముంటది అన్న, ఎంతకంటే కావాల్సింది అంటే
నా టాలెంట్ ఏందని అప్పుడు బయటపడ్డది. అరే నన్ను అంటే ఈ రోజు ఒక గుర్తిస్తాను. ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి నన్ను దూరం అయినవి మళ్ళీ ఈ రోజు వచ్చే వరకు హ్యాపీ అనిపిస్తుంది అన్న. సో నువ్వేం చెప్తావు నీ కొడుకు గురించి? ఏం లేదా, వాడు ఫీల్ అవుతాడు పాపం, ఏం లేదంటే. చాలా హ్యాపీ. సో అంటే పంపేయడానికి ఆటో కూడా అమ్ముకున్నట్టు మాకు తెలిసిందన్న. సార్ మాస్టర్ తీసుకురమ్మన్నాక ఇక్కడ డబ్బులు ఎవరికి ఇచ్చేయలేదు. ఎంత స్పాట్లో మనకు డబ్బులు ఎవరు అంత మన ఆటో పెట్టాలన్నా ఎవరు కొన్నారు కూడా. దాన్ని 70-80 వేల ఆటో అప్పుడు 30-35 వేలకు అమ్మేసి తీసుకెళ్ళి ఇట్లా తీసి పెట్టి వెళ్ళిపోయాను. అందరం ముగ్గురం 4 ఫ్యామిలీ వెళ్ళిపోయాను. పాప అప్పుడు హాస్టల్ ఉండే, ముగ్గురం కలిసి వెళ్ళిపోయాను. ఓకే, ఎందుకంటే అందరం తిరగడం హైదరాబాద్ అంటే రిస్క్ ఉంటుంది అన్నట్టుగా ఫిఫ్త్లో ఆమె ఇంత చిన్న పిల్ల, ఆమె అసలు ఆమెను వదిలిపెట్టేసి మేము ముగ్గురం వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు హ్యాపీ కదా, నువ్వు హాస్టల్ పోయినప్పుడు బాధపడినా ఇప్పుడు హ్యాపీ కదా. సో ఇప్పుడు D10, 11, 12, 13, 14 అంటే ఈ ఇయర్స్ మొత్తం అక్కడనే ఉన్నాడు కదా మనోడు. సో అంటే 14లోనే అంటే కంటెస్టెంట్ గా వచ్చిందా లేకుంటే దానికి ముందు చేసిండా? కంటెస్టెంట్ అప్పుడు సైడ్ కాడేదన్న. D10లో ఫస్ట్ టెస్ట్ మాస్టర్ ఇక్కడ నుంచి చెప్పిన కదా ఆటో మీద రండి సార్ అన్నాక తీసుకుపోయినాక అక్కడ సార్ మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. నాకు పని లేకుండా కూడా మళ్ళీ సారే మళ్ళీ స్టూడియోలో పని ఇప్పించిండు. సార్ ఇప్పించినాక అప్పుడు వర్క్ చేసుకుంటా నేను అప్పుడు మన సుమమత సీరియల్కు డ్రైవింగ్ చేసేది. ఓకే, ఇంకా అట్లా D10లో మాకు చేసిన అమ్మాయితోని సాంగ్ చెప్పించింది. సైడ్ డాన్సర్ ఉన్నప్పుడు ఏమైనా పైసలు ఇస్తుండేనా మనకి ఖర్చులకు? అది అంటే రావడానికి పోవడానికి ఛార్జీలకు అట్లా ఏం లేదన్న. లేదా, జస్ట్ ఇక మన మీ టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకోండి అన్నట్టు ఇంకా ఛాన్స్ ఇప్పించింది. డబ్బులు తీసుకోలేదు అన్నయ్య, పాపులర్ కావాలి. ఇప్పటికీ కూడా డబ్బుల గురించి అయితే ఆలోచిస్తలేదు. పాపులర్ అయిపోయింది ఆల్రెడీ, అన్ని ప్రైజ్లు వచ్చినాయి అంటే అన్న ప్రైజ్ మనీ కూడా అది అన్ని కాంపిటీషన్ వరంగల్ మొత్తం కాంపిటీషన్స్ కూడా అవన్నీ కూడా అదే ఇంతకు ముందే చూసినాం అన్ని. అసలు సూపర్. అసలు ఒక స్కూటీ తీసుకుని అన్న మన కోసం. అంటే పొద్దున ఇంతకు ముందుకు వచ్చింది అదే స్కూటీ. అంటే ఇప్పుడే 40,000 వరకు మన వచ్చింది. అరే నేనైతే 20 సంవత్సరాల దాకా నా ఓన్ గానే బండి కొనలే. అట్లాంటి నువ్వు ఇప్పుడే సంపాదించినావు అంటే చాలా గ్రేట్. దాని తర్వాత మనం మిగతా ఫైనాన్స్ పెట్టి కంటిన్యూ చేసేసిన. సో ఎలిమినేషన్ అయినప్పుడు స్టేజ్ మీద ఏడ్చేసింది అక్క కూడా. సో ఏమనిపించింది అప్పుడు ఎలిమినేట్ చేసినప్పుడు? నాకైతే ఏం బాగాలేదు. ఎందుకు ఆల్రెడీ వాడు ఫస్ట్ వెళ్తాడు. ఇంకా దానికి ఎందుకంటే మనకు చేస్తున్నాడు వాడు జీతలలో కూడా చేసిండు. ఆల్రెడీ కంటెస్టెంట్ జీతలలో కూడా చేస్తే అప్పుడు కంటిన్యూ చేసుకున్నాడు. వచ్చిన అప్పుడు కూడా మనకు ఎలిమినేషన్. ఎందుకంటే అది కామన్ అన్న, జర్నీ అనేది ఎవరికైనా ఒకరికి టైటిల్. 100 మంది 20 మంది 19 మంది పోల్సిందే. దానికి ఏంటంటే జస్ట్ నేను కూడా సఫర్ అయినా. ఆ కొద్దిసేపు పెయిన్ ఉండే అంతే. తర్వాత చెప్పినారే బాబు ఇది ఒక్కటి ఓడిపోతాను అంటే నెక్స్ట్ ఏదో గట్టి తెలుస్తుంది అంతే. మళ్ళీ నీకు ఏంటంటే ఫస్ట్ అనుభవం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు గెలిచినావు అనుకో, నీకు నెక్స్ట్. అయితే డాన్స్ ఆడక ఎలిమినేట్ అయినట్టు కాకుండా అంటే డాన్స్ ఆడనందుకు ఎలిమినేట్ అయిందని చెప్పేసి కాదు కదా. అంటే ఏదో హెల్త్ అంటే లెగ్ ఏదో పెయిన్ అయిందని చెప్పేసి ప్రాబ్లం ఉండండి. అంటే ఆ ప్రాబ్లం ఏంది అసలు, ఎప్పుడు అయింది, ఏంటి? ప్రాక్టీస్ లో సాంగ్ ప్రాక్టీస్ లో పడ్డాడు. సో అంటే హాస్పిటల్కి వెళ్తే ఏమన్నా చెప్పారా లేకుంటే? చెప్పిందన్న అది కొంచెం ఇట్లా ఉంటుంది అన్న, కొంచెం ఇట్లా క్రాక్ ఇట్లా జరిగింది అన్న. అట్లనే కంటిన్యూ చేస్తే మళ్ళీ వాడు జాయింట్ ఊసిపోతుంది ఓకే అని చెప్పేస్తే వద్దులే అని చెప్పేసి డీలకి వెళ్ళి తీసుకొని వచ్చి. సో ఈ విషయం వాళ్ళకు మేనేజ్మెంట్ చెప్పారా? మాస్టర్ మేనేజ్ వాళ్ళకు చెప్పేసిండు. మరి చెప్పినాక కూడా అంతసేపు చెప్పినాక కూడా వీడు సంతోషం ఉంది, వీడి ఫేస్ లా స్టేజ్ పైన సంతోషం ఉంది. దాని తర్వాత మీరు వచ్చారు స్టేజ్ పైకి అంటే పేరెంట్స్ నిలబడడానికి, మీరు రాగానే వీడు తలక కింద వేసుకొని ఏడుస్తూనే ఉంటాను. సో ఎందుకు ఏడ్చినో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏడ్చినా అంతసేపు నవ్వి మమ్మీ డాడీ రాగానే ఏడ్చినావు ఎందుకు? మమ్మీ డాడీ చాలా కష్టపడ్డారు అన్న, ఎప్పుడు పిలవలే, లాస్ట్ ఎలిమినేటెడ్ టైంలో పిలిచిన. అందుకని అంటే దానికి ముందు ఎప్పుడు పిలవలేను, ఎందుకు పిలవలే అంటే ఇక అప్పుడు భయం అయ్యేదన్న బాగా. నీకెందుకు భయం రా, నువ్వు స్టేజ్ మీద అందరినీ ఆడుకుంటున్నావు. ఆది అంత పెద్ద సెలబ్రిటీ షెడ్యూల్స్ రాలే అన్న డాడీ వాళ్ళు. ఓకే, ఇంటికాడ వర్క్ ఉండి రాలే. అందుకని ఇక లాస్ట్ ఎలిమినేటెడ్ టైంలో వెళ్తే బాగా అనిపించింది. నువ్వు కూడా అసలు ఆపకుండా ఏడ్చినావు అసలు నువ్వు చాలా ఏడుస్తూనే ఉన్నావు. సో దూరం పోయింది కదా, కొంచెం ఫైనల్ వరకు వస్తే బాగుండు అన్న. ఆల్రెడీ అందరు హృదయాలను గెలుచుకుంటావు, అందుకే మేము అంత లాంగ్ నుంచి ఇంత లాంగ్ వచ్చినాం. అదేమో గెలిచడేమో కానీ ఆయన కాలుతో అయితే బాగా ప్రాబ్లం అయింది అసలు. అట్లయినా కూడా కాలుతో కూడా అట్లయినా కూడా చేసింది. మస్తు ఫీల్ అయినా మాస్టర్స్ అక్కడ ఉన్న జడ్జెస్, ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, అది మన ఆది అన్న, మనకంటే అన్న, దేవన్న, వీళ్ళందరూ చాలా వరకు డైరెక్టర్ వాళ్ళు అందరు మస్తు పాపం వాడికి ఇట్లా అయినందుకు చాలా బాధపడ్డారు.
కాలు నొప్పితోడైనా చేస్తా అంటాడు. పూర్ణమైన వానికి అది ఇష్టం, ఇక డాన్స్ లో నిరూపించుకోవాలి. చేస్తా. పూర్ణమైన డైరెక్ట్ చెప్పింది నాకు వానికి నాకు ఛాన్స్ ఇవ్వండి, వాని ఫైనల్ డైరెక్ట్ వెళ్ళి పంపిస్తాను. అట్లా కూడా పాపం మేడం చెప్పేసింది, పర్ఫార్మెన్స్ చేసి. అంతే, అది కంటిన్యూ చెప్తున్నా. ఎందుకు ఏడుస్తున్నావు మనం? చెప్పు, నీ బాధ ఏంది చెప్పు. చెప్పుకుంటానే కదా తెలిసేది. చెప్పు, మాట్లాడు. చెప్పు చెప్పాలి. నీ బాధ ఏందో చెప్పు. అంటే తమ్ముడు మధ్యలో వచ్చేసిండనా? కానీ తమ్ముడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఉంది కాబట్టి మేము అంత లాంగ్ నుంచి వచ్చి అసలు మనం అంటే ఎందుకు మీట్ అయ్యిండు ఏందని చెప్పేసి జనాలు అందరూ అడుగుతున్నారు. అంటే ఎందుకు వెళ్ళిపోయిండు అది అని చెప్పేసి వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి టాలెంట్ ఉంది కాబట్టి అన్ని ప్రైజ్లు వచ్చినాయి. అవునా? సో మంచి స్టేజ్కి వెళ్తాడు, మంచి డ్యాన్స్ మాస్టర్ అవుతాడు, సినిమాలన్నీ ఇరగదీస్తాడు ఇక సినిమాలల్లా. ఏమంటారా? అంతేగా. అయితే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వచ్చినాయి అన్న. అంటే హోమ్ టూర్ అని చెప్పేసి, వీళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఉందని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి, ఆ వీడియోలు ఏమన్నా చూసిరా మీరు? చూడలేదా? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మేము చూసినాక అంటే అందరు ఏమనుకుంటారు అంటే డి కంటెస్టెంట్ అంటే ఎన్నో పైసలు ఉన్నట్టు, ఎంతో ఉన్నట్టు అన్నట్టు అనుకుంటారు కదా. సో మనం ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పేసి ఎవరికి తెలియదు. అంటే నాలుగే ఏదో నరం లేని నాలుగే 4 రకాలుగా మాట్లాడుతుంది. సో నేను పొద్దున ఒకటి యూట్యూబ్లో చూసినాను అనమాట. సో ఇంత ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఫోన్ చేసి నాకు లొకేషన్ కావాలన్నా వచ్చినాం, మనం చేస్తున్నాం. అంటే అట్లాంటి విషయాలు తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇప్పుడు లేని కూడా క్రియేట్ చేసి చెప్తానే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు జనం ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మీది నమ్ముతా, ఇప్పుడు ఒరిజినల్ నమ్మాలా డూప్లికేట్ నమ్మాలా? మీరే చెప్పండి, ఎవరు నమ్మాలి? ఇప్పుడు మీరే చెప్పండి అన్న. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూడండి మాది ఇది ఉన్న పరిస్థితికి ఇది. ఇప్పుడు దీన్ని పట్టుకొని బిల్డింగ్ ఉన్నదంటే ఇక మేము. సో ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అన్న? నేను డ్రైవర్ అన్న, కార్ డ్రైవర్. అంటే డైలీ ఈ రోజు వెళ్ళలే మరి? అంటే ఇక ఈ రోజు మీరు వస్తారని చెప్పేసి. అరే అంటే మా గురించి మీరు పోలేరా? అంటే మేము వచ్చి లేదు ఇక బాబు నేను టెంపరీ వెళ్తాను, టెంపరీ డ్రైవర్. అంటే బాబు కోసమే, ఎందుకంటే పర్మనెంట్ ఎక్కడ చేయాలి. ఎందుకంటే వాడిని క్లాస్ తీసుకోవాలన్నా, జిమ్నాస్టిక్ తీసుకోవాలన్నా నాకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే మన నైట్ ఎప్పుడన్నా మాస్టర్ కాల్ చేసినా కూడా నైట్ తీసుకెళ్తాను. ఏ నైట్ అయినా అన్న. అదే చెరీ మాస్టర్ స్టేజ్ మీద కూడా చెప్పిండు, అంటే ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ డాడీ తీసుకొని 3 గంటలకు ప్యాకప్ కానీ 3 గంటలకి ఇంట్లోకి లేచిపోయి వాడిని తీసుకొని వస్తా. నేను కూడా అన్న కూడా నేను ఎప్పుడు కూడా ఇట్లా అట్లా అన్నాను, నన్ను కూడా అన్న ఇప్పుడు మంచి అన్నదం లెక్కుంటాం. చిన్న మంచి అన్నదం లెక్క ఇద్దరం కలిసి. అమ్మ నువ్వేం చేస్తున్నావు అమ్మ? నర్స్గా. సో ఇక్కడేనా? అంటే ఇప్పుడు మనోడు హైలైట్ అయ్యిండు, కొన్ని ఈవెంట్స్ వస్తాయి, అవన్నీ హైదరాబాద్లో ఉంటే ఈవెంట్స్ వస్తాయి కన్నా. అంటే అక్కడికి వెళ్ళి మన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఏదో ఒకటి మనకు అంటే కొంచెం మనీ కూడా ఇబ్బంది ఉంటే అది మనకు అదైపోతుంది కదా. మరి హైదరాబాద్లో ఉండొచ్చు కదా. అంటే అక్కడ ఫ్రెండ్స్ పోయినా లాస్ట్ టైం ఉన్నప్పుడు 8 నెలలు ఉన్నప్పుడు చాలా కష్టమే. ఓకే చూసినామన్నా బాధ. ఎందుకంటే ఎత్తానన్న ఇళ్ళలో పని చేసి వీరి కోసం 8 నెలలు మేము ఇద్దరం కలిసి ఫస్ట్ స్టార్టింగ్ లో దొరకకపోతే ఒక 1 నెలలో ఇళ్ళలో పని చేసినాం అన్న. ఇద్దరం కలిసి. ఓకే. ఇద్దరం కలిసి మా మిస్సెస్ నేను ఇద్దరం కలిసి ఇళ్ళలో పని చేసినాం. మరి ఎవరు ఇస్తారన్న? మన పోగానే పాపం ఇప్పుడు మాస్టర్ అయినా కూడా పోగానే పెట్టాలంటే ఆయన కూడా పెట్టాలి కదా వర్క్. తర్వాత వేరే వాళ్ళు పోతే అప్పుడు నన్ను డ్రైవింగ్ లో పెట్టేసిండు. అటు పోకుంటూ వాళ్ళ పార్కింగ్ డ్రైవింగ్ చేసినాను. ఇప్పుడు ఇది ఒకటే రూమ్ అన్నా లేకుంటే ఇది మొత్తం? ఇది ఒకటే. ఇది కాకుండా ఇంకేమన్నా సంబంధించి? అంటే ఎప్పుడైనా డీ ఫ్రెండ్స్, ఈయన ఫ్రెండ్స్ ఇప్పుడు డీలా చేసిన వాళ్ళందరూ ఎవరన్నా ఎప్పుడన్నా వచ్చారా? డీలా చేసిన వాళ్ళు? డీలా చేసిన వాళ్ళు ఎవరు రాలే. వచ్చిండ్రు అంటే గ్రూప్ బాయ్స్ వచ్చింది. ఓకే. కంటెస్టెంట్ ఎవరు రాలే, గ్రూప్ బాయ్స్ వచ్చి వచ్చిండ్రు. ఏమనిపిస్తుంది అన్న ఒకవేళ ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఎట్లుంటుంది మీ ఫీలింగ్? నాకైతే ఏముండదు అన్న, హ్యాపీ. హ్యాపీగా ఉంటుంది. ఏముంటుంది అన్న, మంచి ఇంత మంచి మనిషే ఉన్నాక దేవుడే ఇంట్లో ఉన్నాక నా ఇప్పుడు బిల్డింగ్ లో పడుకుంటే గైకిలా పడుకుంటా అంతే, ఎక్కడ పడుకున్నా గదే నీడ కాకుండా నీడ ఉన్నది, అదే సంతోషం. ఎప్పుడన్నా మీరు ఎక్కువ బాధపడిన రోజు ఉందా అన్న? ప్రతి ఒక్క మనిషికి బాధపడిన రోజు. నేనైతే ఒక్కసారి ఇప్పుడు జీతలకు ఆట ఆడిషన్స్ పోయినామన్నా. ఓకే. పోయినప్పుడు అప్పుడు వాస్తవానికి కూడా నా జేబులో 1500 2000 కూడా లేవనుకుంటున్నా. 1500 2000 అప్పుడు అడిషన్ పడ్డది వెంటనే. ఇట్లా చూస్తూ టీవీ పెట్టే వరకు హెడ్లైన్స్ కింద రానే వస్తాను అడిషన్ జరుగుతున్నాయి. ఇట్లా మనం అడిషన్ తీసుకోవాలి ఎవరైనా ఎవరు అట్లా ఇట్లా పోయినామన్నా. ఇక ముగ్గురం కలిసి మా మిస్సెస్ నేను అన్ని తీసుకొని పోయినాక అక్కడ వీరికి కటింగ్ చేయాలి మార్నింగ్. ఇక్కడ టైం లేకుండా నాకు, ఎందుకంటే నైట్ చూసినా కదా మళ్ళీ పొద్దున్న తీసుకోవాలి, పొద్దున అంత పొద్దున ఇక్కడ తెలియదు నాకు. కటింగ్ చేసాక మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎక్కినాం, పుష్పలు ఎక్కినాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. శ్రీకాకుళం దిగినాక అక్కడ ఒకటి కటింగ్ షాప్ ఉన్నాను, చిన్న అన్న అని చెప్పేసి
ఆ అన్నకి ఇట్లా పరిచయం అయినా ఫస్ట్ అన్న ఇట్లా నమస్తే అంటే నేను ఎక్కడ పోయినా కూడా ఒక డ్రైవర్ కాబట్టి ఫస్ట్ అందరినీ పరిచయం చేసుకుంటాను మంచిదనంగా. ఎక్కడి నుంచి వచ్చినంటే ఇట్లా అన్న ఆడిషన్కి వచ్చినాము కటింగ్ చేయాలంటే చేసినాక సరే అని చెప్పేసినాక రిటర్న్లో మళ్ళీ అన్న కలిసినాక అన్న మాకోసం అన్నం తెప్పించినాను ముగ్గురికి. ఒక్కటే అది బాధాకరం అన్న. ఇప్పటికీ అన్నకి మేము రుణపడి ఉంటాం అన్న. చిన్న అన్న పేరు చిన్న అన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆపోజిట్లో ఉంటాడు. ఇది మాత్రం అన్నకు ఖచ్చితంగా మా నుంచి మాత్రం ఒక్కోసారి అన్నకు మర్చిపోకుండా చెప్పినామని చెప్పండి అది ఒక్కటే. అది అంత మన వీడియో చూస్తే ఇంకా మీరు చెప్పిన డైరెక్ట్ మీరు చెప్పినట్టు అయిపోతుంది. ఎందుకంటే అన్నకి ఎందుకంటే అన్న నేను తిన్నా అది తిన్నది ఎప్పుడు నేను మర్చిపోయాను అయితే ఒకటే అన్న. నేను ఇంకా మిగతా టైంలో వాళ్ళతో బాధపడాలైతే నాకు ఎక్కలేదు. ఓకే మీదమ్మా మీది ఎప్పుడన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఏదన్నా అన్న ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన రోజు? ఫుల్ హ్యాపీ. ఈ ఇయర్ నుంచి చాలా హ్యాపీ అని. ఎందుకంటే డీలో పోయిన కానీ మాకు ఎక్కడ పోయినా వాడిని మమ్మల్ని ఎవరు పిలుతలేరు వాడిని పిలుస్తాను ఫోటోలు దిగుతాను సెల్ఫీస్ అంటే మీకు బాధ ఉంటుందా? అంటే కుల్ అనేది స్టార్ట్ అయిద్దా? స్టార్ట్ గా మంచిగా అనిపిస్తుంది. అరే హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ పోయినా కూడా మనల్ని ఆపి మరి ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మంచి గుర్తుపడతానన్న. ఇక్కడ పోయినా గుర్తుపడతాను ఫోటోలు దిగుతాను మంచి హ్యాపీ అనిపిస్తుంది. అంటే పేరెంట్స్ కి ఇప్పుడు మనకైనా అమ్మకైనా మనల్ని గుర్తుపట్టి జనాలు మాట్లాడుతారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇక ఆ సంతోషమే వేరుంటది. నా ఫీల్డ్ లో దించద్దని దించలేదు అన్న నేను దించలేదు. ఈ డ్రైవింగ్ ఫీల్డ్ కూడా రావద్దు అంతే నా కాన్సెప్ట్. ఫస్ట్ నుంచి అంతే. చాలా మంది కోపడ్డారు నా 13 కూడా. నా ఇంటి పేరెంట్స్ కూడా చాలా వరకు డిలే చేసి వద్దురా వన్ లైఫ్. మా అమ్మ అయితే వద్దురా వాని ఒక కోతి పిల్లలు పట్టుకొని తిరుగుతాను ఎందుకు రావని లైఫ్ అంతా చెప్తాను. అటు కర్ణాటక పోయి అటు పోయి ఇప్పుడు ఏమంటుందమ్మా? ఇప్పుడు సంతోషపడతాను. సంతోషపడుతుందా? సో అమ్మతోడు కూడా మాట్లాడదాం. సో నువ్వు చెప్పాలమ్మ ఇప్పుడు తమ్ముని గురించి ఏమన్నా చెప్పు. చాలా హ్యాపీయా? సో నిన్ను ఎందుకు పిలిపించినావు అంటే ఇప్పుడు నువ్వు హాస్టల్ ఉండే అయితే లాస్ట్ టైం నువ్వు బాధపడ్డావంట. అంటే ఇక చెప్పారు ఇక సరే పిలుద్దాం ఈ ఫోటో చూసిన అనమాట. ఆమెను కూడా పిలిస్తే కొంచెం బాగుంటుంది పిలుద్దాం అని చెప్పేసి ఇక డాడీ హాస్టల్కి వచ్చేసి నేను తీసుకొని వచ్చాను. సో వీడి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? నిజం చెప్పు చెప్పు. అన్న ఫుల్ అల్లరి చేస్తాడు అన్న. అన్ని దగ్గర తీసుకొచ్చి మనము హీటర్ పెట్టి వానికి నీళ్లు పెట్టి దగ్గర తీసుకొచ్చి ఇస్తేనే స్నానం చేస్తాడు తప్ప అన్నం గీడు ఉన్నాయి గాడా నీళ్ళు అందుకోరంట. మరి సెలబ్రిటీ అయిపోయింది మరి చేయాలి మీరు. ఫస్ట్ నుంచి అంతే వాడు. ఫస్ట్ నుంచి అంతే అన్న. సెలబ్రిటీ కాకుండా పాప అట్లా ఏ చెప్తా తెచ్చుకో పామంటది వాడు అట్లా స్నానం చేసుకొని టవల్ కూడా తీసుకెళ్ళాడు. బయటికి వెళ్ళి అమ్మ టవల్ చిన్నారి టవల్ డాడీ టవల్ రుతాడు ఇక బయట నుండి. ఇక స్నానం చేయాలంటే గంటలు వేస్తాడు. ఇక ఆఫ్టర్ వస్తుంది ఇద్దరు. కొట్టుకుంటారా మీరు ఇద్దరు? కొట్టుకొని కానీ తిట్టుకుంటారా? ఏమని తిడుతుండే నిన్ను ఎక్కువ? నన్ను ఏమంటాడు నువ్వేమంటావు? సో మీరు ఇద్దరు కలిసి ఎప్పుడన్నా ఏడ్చిరా? నువ్వు తమ్ముడు ఇద్దరు బాధపడిన ఏదన్నా రోజు ఉందా మీరు ఇద్దరిదే? అంటే నేను ఏడ్చిన అనుకో అన్నయ్య తమ్ముడు. ఎందుకు ఏడ్చినాను? ఇంత ముందు కూడా ఏడ్చినావు, అది నాకు కారణం కావాలి. ఎందుకు ఏడ్చినావు? అంటే అంత స్టేజ్ కి వచ్చినాక కూడా లాస్ట్ కు వాడు కాలు అదే హెల్త్ వల్ల లేకుంటే ఇక వాడే టైటిల్ కొట్టనే హోప్ ఒకటి ఉండేదని. లేకుంటే మన కాలు మంచిగా ఉంటే మాత్రం వాడే టైటిల్ కొట్టాను. ఒక లాస్ట్ మూమెంట్ లో అప్పటికి కూడా కాలు ఫ్రాక్చర్ అయినాక ఇంట్లో ఉన్నాక కూడా నేను చేస్తా అన్న కాన్ఫిడెన్స్ తోటి వాడు హైదరాబాద్కి వెళ్ళిండు. ఇక్కడికి చూపించుకున్నాక వచ్చి హైదరాబాద్కి వెళ్ళిండు. నేను చేస్తా అన్న నాకు భయం ఏం లేదని కూడా అంత కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళినాక కూడా లాస్ట్ కి వెళ్ళి మెషన్ అయింది కదా ఒక బాధ. నువ్వు చెప్తుంటే నాకు బాధ ఉందమ్మా. నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆ బాధ నువ్వు చెప్పే మాటలల్లో నీ కళ్ళల్లో నీ ఫేస్ లో తెలిసిపోతుంది తెలుసా. సో ఎంత బాధపడుతున్నావు. సో తమ్ముడు మంచి పేరు తెస్తుండు. నువ్వు కూడా ఎంబీబీఎస్లో సీట్ రావాలి, డాక్టర్ అవ్వాలి, మళ్ళీ నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. సో అట్లా ప్రూవ్ చేసుకోవాలి సరేనా. పక్క నువ్వు డాక్టర్ అవ్వాలి సరేనా. సరే ఇప్పుడు ఒక డాన్స్ కావాలి మీ అందరిది. నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? ఫస్ట్ అన్న ఏడుపులా పోటీ పెడితే మా వీళ్ళిద్దరు ఫస్ట్ వీళ్ళిద్దరు బాధపడుతుంటే మీరు కళ్ళకే నీళ్ళు గారుస్తలే కానీ బాధ ఉంది. లేదన్న లేదు నాకు బాధ లేదు. ఒక డీకి పోయినప్పుడే డీలా లాస్ట్ టైం ఒకటి అంతే కానీ అంతే అన్న. అంతే నా బాధ అంటే జీవితంలో అంతే. ఫస్ట్ టైం అంటే కదా ఒకటే సికింద్రాబాద్ పడ్డ బాధ ఒకటి. అప్పటికి ఆకలి అవుతుంది అన్న. అన్నం లేదు. ఆ అన్న మరి ఏమనుకున్నాడో ఎట్లా అనుకున్నాడో మా ముగ్గురు నుంచి అన్నం తెప్పించాడు. 2 పార్సల్ ఫుల్ మీల్స్ తెప్పించాడు అన్న. 2 ఫుల్ మీల్స్ మేము తినలేకపోయినాం ముగ్గురు. అంటే చెప్పిపోదామని ఆయన అంతే. అన్న వెళ్తున్నామని చెప్పిపోనీక ఆయన దానికోసం అన్న 2 రైస్ ప్యాకెట్లు తెప్పించాడు. ఇలాంటి లోటు లేకుండానైతే వాళ్ళకి తెలియదు అన్న. మేము ఇంత ఏం చేస్తానో కష్టపడేది వాళ్ళకి అసలు తెలియనివ్వడు. వాడిది అట్లనే ఇగో ఈ పాప కూడా అట్లనే చేస్తాం.
అదే ఇంతకుముందు కంటే డాడీ చాలా కష్టపడతాడని చెప్పేసి కూడా చెప్తుండు. ఇది కావాలంటే కావాలి అంతే. ఇద్దరికి సో ఇద్దరు పిల్లలు ఏమవ్వాలనుకుంటారు మీరిద్దరు? తెలంగాణ మీరిద్దరు డాక్టర్ అన్న వీళ్ళు డాక్టర్ మంచివాడు కొరియోగ్రాఫర్ కావాలి, నలుగురికి సహాయపడాలి. నేను ఒకటే చెప్తా, లేని వాడికి ఫస్ట్ నువ్వు అక్కడ ప్రిఫరెన్స్ వాడు ఎవరైనా కానీ ఫస్ట్ వన్ క్లాస్ చెప్పి మనకు గుంజుకొచ్చుకో. సూపర్. మనకి ఫుల్ లైఫ్ నాకు కావాల్సింది అది. అన్నద పిల్లలకు మంచిగా చూసుకోండి మీరు. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి వచ్చినాం, మనకు ఆకలి విలువ తెలుసు, అన్ని విలువలు తెలుసు. నువ్వు అట్లా మాత్రం ఎవరికి నడవ చేయకు. అది మాత్రం అన్న వీళ్ళకి నేర్పించే ప్రతిదీ కూడా అదే. మనకు ఉన్న 10 రూపాయలు ఇచ్చేసేవి, ఇప్పుడు 100 రూపాయలు మన జేబులో 10 రూపాయలు ఇచ్చేసి పోతే నష్టం పోయినా అనుకుంటాం. దాంట్లో ఏమి చేస్తాం అన్న, 90 రూపాయలు అయితే దేవునికి ఇస్తాను, మళ్ళీ 10కి 20 కల్పిస్తాడు, రేపు పొద్దున ఇస్తాడు, ఎప్పుడో ఇస్తాడు. ఎంత చిన్న ఫ్యామిలీ అయినా సంతోషంగా ఉన్నాం. పెద్ద బిల్డింగ్ ఉన్న ఏం తీసుకుపోయేది అయితే ఏం లేదు. ఎప్పుడైతే మేము ఉన్న కాడికైనా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, మంచి డాన్సర్ అవుతాడని చెప్పేసి నేను చెప్తున్నా. ఇప్పుడు మీ నలుగురు ఒక డాన్స్ వేయాలి నాకు, ఓకేనా? టీన్ మారేస్తారా, ఏది వేస్తారా ఇప్పుడు? సో ఫ్యామిలీ మొత్తం డాన్సర్స్ ఉన్నారు కానీ సూపర్ చేస్తారు. చెల్లె కూడా బాగా చేస్తుంది, ఆమెను కూడా డాన్సర్ చేయొచ్చుగా. అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక అడ్జస్ట్మెంట్ కాలేదు, మనీ అడ్జస్ట్మెంట్ కాక వాడిని ఒక్కనే కంటిన్యూ చేసి అంతే. ఇప్పుడు చెల్లె కూడా డాక్టర్ అయితే అంటుంది, ఆమె పక్క డాక్టర్ అవుతుంది, మనోడు డాన్సర్ అవుతాడు. సో చిన్న ఫ్యామిలీ అయినా హ్యాపీ గుర్రు. అంటే మీరు డాన్స్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, మన వ్యూవర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా థ్యాంక్ యూ.